కలగదు. సో దానివల్ల మనం నష్టపోయేది అంటే మనం నష్టపోయినా పర్లా. మన లైఫ్‌లో మనం ఎంత నష్టపోయినా పర్లా. మన టైం ఎంత వేస్ట్ అయినా పర్లా. కానీ ఒక మ్యూచువల్ అక్కడ డిస్టర్బెన్స్ జరగకూడదు. ఎవరి వల్ల? నా వల్ల. నా వల్ల ఎక్కడ కూడా ఏది రాకూడదు. ఈ ఒక్క రైట్ ఇంటెన్షన్ ఉండగలిగితే ఆటోమేటిక్‌గా మన కోచ్ అంటే మన సీనియర్ కోచ్ ఏదైతే క్లబ్బు ఓనర్ ఏదైతే ఉన్నారో, సో ఆ క్లబ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే ఫ్లో చెప్తున్నాడో క్లబ్‌లోకి వచ్చిన ఆ గెస్ట్ నుంచి కస్టమర్‌గా అవుతాం. కస్టమర్ నుంచి సో ఆటోమేటిక్‌గా కోచ్ అవ్వడం. కోచ్ నుంచి ఎలా అవుతున్నారో ఆ ఫ్లో మొత్తం అంతా అతను ఏం చెప్తున్నాడో దాన్నే మనం ఫాలో అవ్వాలి. యాస్ ఇట్ ఈజ్ ఫాలో అవుతే 100% మంచి టీమ్ అనేది మనకి తయారవుతది. ఓకేనా? సేమ్ అదే విధంగా అసోసియేట్ ఫ్లో కూడా అంతే. సో ఈ అసోసియేట్ కూడా మనకు జరుగుతున్న ఈవెంట్స్ ఏమవుతున్నాయో అవన్నీ ఉపయోగపడతాయి. కస్టమర్ జరిగే ఈవెంట్స్ ఏమున్నాయో అన్నీ ఉపయోగపడతాయి. సో ఇక్కడ నేను కూర్చోబెట్టగలగాలి. ఎవరెవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి ఏంటన్నది నాకు క్లియర్‌గా అర్థం కావాలి. ఓకే. 20 రూల్. సో 80/20 రూల్ అంటే మనం చాలా సార్లు విన్నాం కదా! ఇది 80/20 రూల్ కరెక్టే కదా! అనిపిస్తా ఉంటది. వాస్తవానికి 80/20 రూల్‌లో మనం ఒక 8 పాయింట్స్ ఉన్నాయండి. ఏవేవి ఏంటంటే ఒకటి హెల్త్. హెల్త్‌లో 80% ఏముంటది? 20% ఏముంటది? అదే విధంగా వెల్త్. దాంట్లో ఏంటి? ఇంప్రూవ్. ఎవ్రీ డే నేను ఇంప్రూవ్ అవ్వాలి. అంటే 80% దేని మీద పెట్టాలి ఎఫర్ట్? 20% దేని మీద పెట్టాలి? అదే విధంగా లెర్నింగ్. సో నేర్చుకోవాలి. 80% దేని మీద? 20% దేని మీద? హ్యాపీనెస్ సంతోషం దేని మీద ఆధారపడి ఉంటది? రిలేషన్‌షిప్ దేని మీద ఆధారపడి ఉంటది? మాట్లాడే విధానం దేని మీద ఆధారపడి ఉంటది? జీవితంలో అచీవ్ అవ్వడానికి దేని మీద ఆధారపడి ఉంటది? సో ఈ 8 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం మంచిగా గ్రో అవ్వడానికి లైఫ్‌లో. ఓకేనా? ఫస్ట్‌ది మన హెల్త్ చూసుకుంటే ఈ పాయింట్ మనందరికీ తెలుసు. మనమే అంటూ ఉంటాం ఏమని? 80% న్యూట్రిషన్ అండి, 20% ఎక్సర్‌సైజ్ అని. 80% న్యూట్రిషన్ కాదండి. న్యూట్రిషన్ అనగానే మనం ఇన్వైట్ చేసిన గెస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతసేపు హెర్బలైఫే చెప్తారు అనుకుంటుంటారు. సో యాస్ ఏ వెల్‌నెస్ కోచ్‌గా హెర్బలైఫ్ మనం చెప్పాల్సింది, చేయాల్సింది ఏంటంటే జస్ట్ 1%, 2% అంతే. రిమైనింగ్ అంతా కూడా జనరల్‌గా మాట్లాడాలి. ఎప్పుడైతే జనరల్‌గా మాట్లాడుతానో అవతల వ్యక్తి ఇంట్రెస్ట్ పడతా ఉంటాడు. ఓకేనా? సో మనం పద్దాక ప్రతీది కూడా హెర్బలైఫ్ అంటాం. న్యూట్రిషన్ అంటాం. సో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే తనకి కూడా డిస్టర్బెన్స్ అవుద్ది. ఈళ్ళు నేచురల్‌గా ఏమి చెప్పరంటారు. అంటే ఏమైపోయింది? నేచురల్‌ది అనేది మనకి ఇదని మనకు అర్థమవుతది. కానీ వచ్చిన గెస్ట్‌కి అర్థం అవ్వడానికి టైం పడతది. అందుకోసం మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీగా ఉండాలి అంటే మనం ఎడ్యుకేట్ చేయవలసింది ఏంటి అంటే సరే 80% ఈటింగ్. తినే ఆహారం 80% మీ ఆరోగ్యాన్ని ఇంపాక్ట్ చేస్తది. తినే ఆహారము 80% మన యొక్క ఆరోగ్యాన్ని ఇంపాక్ట్ చేస్తది. 20% మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ మన శరీరానికి బాగా ఉపయోగపడతది. సో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 80% ఆహారము, 20% ఎక్సర్‌సైజ్ అన్నాం. సో ఇక్కడ ఇది మనం 80% పోషకాహారం అని, 20% ఎక్సర్‌సైజ్ అనే కంటే ఆహారం అన్నాం. సో ఆహారం అన్న తర్వాత ఆ వ్యక్తితో మనతో అప్రోచ్ అయ్యే విధానం, మనం మాట్లాడే విధానం అంతా కనెక్ట్ అయిన తర్వాత ఏం తినాలండి? ఏం తినకూడదండి? అంటాడు. అన్నప్పుడు మనం చెప్పగలగాలి. మనం ఏం చెప్పగాలి ఏంటి అంటే, తినే ఆహారాన్ని పార్ట్‌లుగా ఉంటాయండి. సో, మనకి ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. మరి ఫైబర్ ఉన్న ఆహారం మనకు అందుబాటులో ఏముంటాయండి? పాదు నుంచి వచ్చే ప్రతీదీ కూడా అంటే తీగ నుంచి వచ్చే ప్రతీదీ కూడా రిచ్ ఫైబర్ ఉండే ఫుడ్ అండి. సో, రిచ్ ఫైబర్ పాదు నుంచి వచ్చేదంటే అప్పుడు మనం చెప్పొచ్చు. ఏముందండి దొండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, ఆనపకాయ, దోసకాయ సో ఇవన్నీ కూడా పాదు నుంచి అంటే తీగ నుంచి వచ్చేవి. కాకరకాయ ఇవన్నీ తీగ నుంచి వచ్చేవి. ఇవంతా కూడా ఫైబర్ ఎక్కువ ఉంటదండి. ఈ ఆహారాన్ని మనం ఎక్కువ తినాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి ఆహారం మనం ఎక్కువ తీసుకోవాలి. దీన్ని ఎడ్యుకేషన్ అంటారు. గెస్ట్ మనతో పాటు ట్రావెల్ అవ్వడానికి కరెక్టే కదా! కానీ ఇవన్నీ తినలేం కదండీ అనంటే అక్కడ ఉన్నాళ్ళని చెప్పొస్తుంది. ఫైబర్ లేని ఆహారం తీసుకుంటాం వల్ల మనకి హెల్త్ డ్యామేజ్ అవుతది. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మార్చాల్సింది మన ఈటింగ్ అండి. అని చెప్పాలి. అని చెప్పిన తర్వాత ఎలాగా మనం 8:00కి మార్నింగ్ ఫిజికల్ క్లబ్‌లో టాపిక్ చెప్తాం కాబట్టి దాంట్లో కవర్ చేయొచ్చు. సో దాంట్లో కవర్ చేయొచ్చు. న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చెప్తాం కాబట్టి అతనికి అదే అర్థమవుతది. ఇది అర్థమవుతది. సో ఓవరాల్‌గా మనం ప్రతి దాంట్లో కూడా ప్రతిసారి కూడా మనం చెప్పే దాంట్లో ఎలా ఉండాలంటే ఈటింగ్ హాబిట్స్ మారాలి. సో తినే ఆహారం మారాలి. ఆహారం మారాలి. ఇదే మనం ఎక్కువగా చేయటం వల్ల ఏమవుతదంటే ఆ వ్యక్తికి ఆహారం మీద ట్రిగ్గర్ అవుతా ఉంటది. సో ఆటోమేటిక్‌గా దాని తర్వాత న్యూట్రిషన్ అనేది అయిపోద్ది. 20% ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్‌సైజ్. సో ఎప్పుడైతే ఆ 2 ఫోకస్ చేయగలిగితేనే మనకు అవుట్‌పుట్ వస్తదనేది ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేయాలండి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనం దేని
గురించి అయినా సరే విపరీతంగా చెప్పేదానికన్నా, ఆ పర్సన్ ఇది ఎందుకు చెయ్యాలి? ఈటింగ్ హాబిట్స్ ఎందుకు మార్చుకోవాలి? ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు చేయాలి? అన్నది ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్‌గా చాలా ఎడ్యుకేట్ చేయకుండా మనం ఎంతసేపు కూడా ప్రొడక్ట్స్ గురించి చెప్తా ఉంటే, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంతైనా ఉన్నవాడు. దాన్ని ఎప్పుడైతే చెప్తా ఉంటున్నామో, ఆ పర్సన్‌కి ఈ అల్టిమేట్‌గా ఎండ్ పాయింట్ ఏంటి అంటే, ఈ షేక్ తాగు అంటారు. ఈ ఈ న్యూట్రిషన్ తీసుకో అని చెప్తారు. అని ఆ ఫిక్స్ అయిపోయి మిగతా యూట్యూబ్‌లో గాని, ఇంకెవరి దగ్గరికో గాని అప్రోచ్ అవుతాం గాని చేస్తా ఉంటారు. సో, మనం మాట్లాడే ప్రతి మాట వల్ల కూడా అవతల వ్యక్తి లైఫ్ లాంగ్ షేక్ తాగాలి. ఆ పర్సన్‌కి అర్థం కావాలి. ఫుడ్ అంటే హెర్బల్ న్యూట్రిషన్ అనేది అతనికి అర్థం అవ్వాలి. అతని నోటితో అతనితో మనం చెప్పించగలగాలి. అలా ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేసామో, ఆ పర్సన్ లైఫ్ లాంగ్ మంచి హెల్తీగా ఉంటాడు. మన పేరు కూడా బాగా చెప్పుకుంటూ ఉంటాడు. అండ్ సెకండ్‌దొచ్చేసి వెల్త్. సో, వెల్త్ అంటే మనకి ఆదాయం. సో, ఐశ్వర్యం బావుండాలి అంటే 80% మన అలవాట్లు మారాలి. 80% మన అలవాట్ల వల్లే మన ఆదాయం దెబ్బతినాలన్నా, మన ఆదాయం మెరుగుపడాలన్నా మన యొక్క అలవాట్ల మీదే ఆధారపడి ఉంటది. ఏ అలవాట్లు? ఏదైనా చెక్ చేసుకొని చూడండి. సో, ఆహ్, మనకే బోలెడు అప్పులున్నాయి. ఆడెవడో ఫ్రెండ్ అడిగాడని జెప్పేసి ఇంకొకడి దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పిత్తారంట కొంతమంది. సో, అప్పుడేమైంది? అది మంచి అలవాటా? రైటా? రాంగా? అంటే అది రాంగే. ఎందుకంటే నీకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఇంకోసారి ఇప్పించావు. అప్పుడేమవుతుందంటే దానివల్ల నీ ఫ్యామిలీ సఫర్ అవుతా ఉంటది. అలాగా ఇంకొంతమంది దుబారా ఖర్చులు. సో, అనవసరమైనవి ఇంట్లో వస్తువులు కొంటా ఉంటారు. సో, అలవాట్లు ఏంటంటే వాడికుందే నాకుందని. ఆడికి ఆ కారు ఉంది కదా! నాకు ఈ కారు ఉంది. కారు ఉండాలి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే ఈ ఇయన్నీ కూడా ఇది కూడా ఒక అలవాటు లాంటిదే. సో, కంపారిజన్ అనేది చాలా బ్యాడ్ హాబిట్. సో, ఈ అలవాట్లనేది ఎక్కువగా ఉండడం వల్ల మన వెల్త్ అనేది డ్యామేజ్ అవుతదని చెప్తున్నారు. మరి 80% ఎలాంటి అలవాట్లు ఉండాలి అంటే, ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే, మనకు అర్థం కావాల్సింది సో, మన అలవాట్లు సేవింగ్స్ ఎలా ఉండాలి? ఇన్వెస్ట్‌మెంట్స్ దేని చేసుకోవాలి? సో, ఇవన్నీ కూడా మనకి అర్థమైతే ఆటోమేటిక్‌గా మన వెల్త్ కూడా చాలా అద్భుతంగా ఉంటది అని చెప్తున్నారు. సో, 20% మాత్రమే మన యొక్క ఆలోచనలు. అలవాట్లు 20% మనకున్న ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎప్పుడైతే కొంచెం తింగరగింగరగా ఉన్నాయో, ఆలోచన వల్ల పాడవమండి. అలవాట్ల వల్లే పాడైపోతాం మనం. ఓకేనా? సో, నిన్న చేసిన తప్పుని మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తే పెద్ద తప్పయిపోతది. సో, కాబట్టి నిన్నొచ్చిన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అది చిన్నదే. కాకపోతే దాని ఆలోచన పెద్దది చేసింది ఎవరు అంటే మన అలవాటు. కాబట్టి మన అలవాట్లని జాగ్రత్తగా మంచిగా పెట్టుకొని, మన ఆలోచనలు మన అదుపులో పెట్టుకుంటే, మనం మంచిగా ఆదాయం అనేది పెరగొచ్చు. పెరిగే అవకాశం ఉంటది అని చెప్తున్నారు. అండ్ థర్డ్‌దొచ్చేసి ఇంప్రూవ్‌మెంట్. సో, ప్రతిరోజు మనం చేసే పనిలో మనకి ఇంప్రూవ్‌మెంట్ కావాలి. సో, బెటర్ అవుతున్నానా లేదా? బెటర్ అవుతున్నానా లేదా? బెటర్ అవుతున్నానా లేదా? అనేది మనకు తెలియాలి. మరి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఎలా అవుతది? ఏంటి అంటే కొంతమంది అంటూ ఉంటారు. ఒక మీటింగు, ఒక ఈవెంట్ చూడగానే బాగా ఇన్‌స్పైర్ అయిపోయి నేనేంటో చూపిస్తా, నా తడాఖా ఏంటో చూపిస్తా అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్‌కి నార్మల్‌గా వచ్చి కూర్చుంటారు. మళ్ళీ ఆ ఈవెంట్‌లో నేనేంటో, నా తడాఖా ఏంటో, నేనేంటో, నా తడాఖా ఏంటి. ఎవ్రీ ఈవెంట్‌కి అదే జరుగుతూ ఉంటది. రీజన్ ఏంటి అంటే చాలా సింపుల్ అనమాట. ఇంప్రూవ్‌మెంట్ అవ్వటానికి కావాల్సింది ఏంటి? ఈ ఒక్క ఫుడ్ అనేది మనకు అర్థం కావాలి. ఏంటి అంటే 80% మన యొక్క జీవితంలో సాధించాలి అన్న ఒక పట్టుదల మాత్రం 80% ఉంటే ఎవ్రీ ఈవెంట్‌లోనూ మనం రీచ్ అయిపోతానే ఉంటాం. మనం అన్నయన్నీ కూడా జరిగిపోతా ఉంటది. సో, మనకు పట్టుదల ఉండాలి. సో, ఇక్కడ ఈవెంట్ చూసిన తర్వాత 2 రోజులు, 3 రోజులు నాకు నేను ఏదైతే అనుకున్నానో దాని మీద ఒక పర్సిస్టెన్సీ లేకపోవటం వల్ల, పట్టుదల లేకపోవటం వల్ల. సో, ఎప్పుడైతే ఆ జీల్ ఉందో నాకు సాధించాలనే జీల్ ఉందో 80% ఉందో ఆటోమేటిక్‌గా నేను ఇంప్రూవ్ అవుతూనే ఉంటాను. సో, 80% పట్టుదల ఉండాలి. 20% ఐడియాస్. ఈ పని చేయడానికి ఒక ప్లాన్, ఒక ఐడియా. ఐడియా అనేది 20% కానీ మనం ఏమనుకుంటామంటే ఐడియాయే పెద్ద 100%. సో, మన లైఫ్‌లో మనం ఇంప్రూవ్ అవ్వాలంటే 80% పట్టుదల ఉండాలి. 20% మన యొక్క ఐడియాస్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఇంప్రూవ్ అవుతామని చెప్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ నాలుగోదొచ్చేసి లెర్నింగ్ నేర్చుకుంటాం. సో, నేర్చుకుంటం అంటే ఏంటి అంటే మనం జస్ట్ అండి ఏమీ అక్కర్లా. చాలా మంది ఏమంటారంటే పుస్తకాలు చదవండి మంచిది అంటారు. బుక్స్ మంచివే చదవడం మంచిదే. కానీ ఒక్క రోజులో ఒక పుస్తకం చదివి పక్కన పడేయటం కాదండి. సో, ఒక పేపర్‌లో ఒక లైన్ చదవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే లెర్నింగ్. నేర్చుకుంటం అనేది ఎలా ఉండాలంటే 80% మనం అర్థం చేసుకోవాలి. దాన్ని నేర్చుకుంటం అంటారు. 20% మనం ఏదన్నా చదవాలి. చదవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏదో ఒక చిన్న ఈవెంట్ మీటింగ్‌కెళ్ళాం మనం. సో, మీటింగ్‌లో ఆ స్పీకర్ చెప్తున్న యొక్క తన యొక్క ఇంటెన్షన్ ఏంటసల? ఆ స్పీకరు సో, ఏది తను కోల్పోయాడో అది మనం కోల్పోకూడదు అని చెప్తున్నాడో దాన్ని మనం తీసుకోగలగాలి. దాన్ని అర్థం చేసుకునే తత్వం అంటారు. సో, జీవితంలో మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ 80% మనం అర్థం చేసుకోవాలి.
20% మాత్రం రీడింగ్ అన్నమాట. చదవటం. మనం అది బుక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే 20% చదివిన పుస్తకంలో కూడా నువ్వు ఆ లైన్ నుంచి ఏం అర్థం చేసుకున్నావు? ఇది చాలా ఇంపార్టెంట్. ఆ లైన్ నుంచి ఏం అర్థం చేసుకున్నావో మనకు అర్థం అయితే ఆటోమేటిక్‌గా మనం ప్రతీది కూడా చాలా బాగా నేర్చుకుంటాం. సో, ఇప్పుడు సపోజ్ చూడండి, పీపీటీ రెడీ చేయాలి. పీపీటీ ఏదైనా చేసుకోవాలి, చెందాలి అంటే మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఏదో నేర్చుకోవాలి. సో, నేర్చుకోవాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి. అరే! ఇది ఫ్యూచర్‌లో నాకు అవసరం ఉంటదని నా కోచ్ చెప్పాడు. ఈరోజు నేను ఇమ్మీడియేట్‌గా నేర్చుకోవాలి దీన్ని. అదే విధంగా ఫ్యూచర్‌లో మనం ఏదైనా మాట్లాడడం, చేయాలన్న కొంత లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలి. అరే! నా కోచ్ చెప్పాడు నేర్చుకోవాలి. ప్రతీది కూడా అంతే. నేర్చుకోవాలనే తత్వం మనదైనప్పుడు మనం 80% మనకు అర్థం చేసుకోవాలి. 20% దాని మీద ఫోకస్ పెట్టగలగాలి. ఇది. అండ్ ఫిఫ్త్‌దొచ్చేసి హ్యాపీనెస్ అంటే సంతోషం. సో, ఈ సంతోషం ఏంటి అంటే, సంతోషం అనేది దేని మీద ఉంటదంటే 80% మన పర్పస్సే. సో, అక్కడున్న ఆ ఇంటెన్షనే మన యొక్క 80%. 20% ఫన్. సో, ఒక్కసారి మనం చూడండి, రీల్స్‌లో కావచ్చు, దాంట్లో కావచ్చు, ఏదైనా జోక్ వచ్చినా, ఏదైనా సినిమాలో, మూవీలో చూసినా, అక్కడ చూసిన తర్వాత నవ్వుతాం, మళ్ళీ ఆగిపోతాం. అంటే ఆ 10 మినిట్సే పనిచేసేది. ఆ ఫన్ అనేది ఆ 10 మినిట్స్, ఆ 20 మినిట్సే పనిచేసింది. తర్వాత లేదు. బట్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే నీకు పర్పస్ తెలిసిందో ఆటోమేటిక్‌గా నీకు హ్యాపీనెస్సే ఉంటది. సో, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మనం మార్కెటింగ్ ప్లాన్ ప్రకారం చెప్పాలంటే, కొంతమంది ఇన్విటేషన్ ఇస్తా ఉంటుంటే, సార్ ఇష్టం వచ్చినట్టు నలిపి పాడేస్తున్నారండి, లేకపోతే చిరాకుగా మాట్లాడుతున్నారండి, లేదంటే లేడీస్‌ని చూడుకోకుండా కొంచెం చాలా రాంగ్ బిహేవియర్ ఉంటుందండి అని కలుగుతున్నప్పుడు మనకేమనిపిస్తది? మన సంతోషం దూరం అయిపోయి దానికి కొంచెం ఇబ్బంది కలుగుతది. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, మనం ఇస్తున్న ఇంటెన్షన్ పర్పస్ ఏంటి? సో, ఆ పర్పస్ మనకు అర్థమైతే ఆటోమేటిక్‌గా హ్యాపీ అయిపోద్ది. ఆడు ఎంత రాంగ్‌గా మాట్లాడినా లేదా ఏ విధంగా అన్నా, సో, మనం రైట్‌గా మనం గైడ్ చేయగలుగుతాం. రైట్‌గా మనం అతని దారిలో పెట్టగలుగుతాం. త్రూ అవర్ కోచ్ సపోర్ట్‌తో, అవర్ సిస్టమ్ సపోర్ట్‌తో మనం చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ మన సంతోషం అనేది 80% పర్పస్ మీద ఆధారపడి ఉంటది. జస్ట్ 20% మాత్రమే ఫన్ యాక్టివిటీ. ఓకేనా? అండ్ ఆరోదొచ్చేసి రిలేషన్‌షిప్. చాలా మంది రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వటానికి గాని, సో, ఎక్కువ గొడవలు రావటానికి గాని, సో, టీమ్‌లో డిస్టర్బెన్స్ రావడానికి గాని మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఏ వ్యక్తి బంధమైనా సరే బలంగా, దృఢంగా ఉండాలి అంటే 80% గివింగ్. 80% ఇవ్వాలి. 20% రిసీవింగ్. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయవలసింది 20%. 80% మనం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఇస్తున్నామో మనకు తిరిగొస్తది. తిరిగొచ్చేది ఏంటంటే మనం ఇచ్చేది 80% అనుకోండి. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న 100% తిరిగి రావడం కోసం. దానివల్ల డిస్టర్బెన్స్ వస్తా ఉంటది. సో, ఏ వ్యక్తి అయినా సరే మంచి రిలేషన్‌షిప్ ఉండాలి అంటే మనం ఇస్తేనే, ఇప్పుడు చూడండి, ఎవరైనా అచీవ్ అయ్యారు. సూపర్ అని చెప్పేసి మనం ఒక రివార్డో లేకపోతే ఏదో ఒకటి మనం ఇచ్చాం. సో, ఆ పర్సన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. హ్యాపీ ఫీల్ అవుతున్నాడంటే అక్కడ రిలేషన్ స్ట్రాంగ్ అవుతా ఉంటది. సో, అందుకోసం 80% ఇవ్వాలి ఎప్పుడు కూడా. ఇస్తేనే మనకు తిరిగి వస్తది. సో, తిరిగి వచ్చేది ఎక్కువ రాదు. కొంతే వస్తది. కానీ మన ఎక్స్‌పెక్టేషన్ ఇంకా ఎక్కువ రావాలి కదా అని చూస్తాం. అక్కడే రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతది. సో, రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవ్వటం రావాలి. తీసుకుంటాం కాదని. ఎంతసేపు లాక్కుంటాం, తీసుకుంటాం కాదు. ఇచ్చే గుణం అందరికి ఇవ్వడంట భగవంతుడు. చాలా తక్కువ పాయింట్స్, చాలా తక్కువ మందికి ఇస్తాడనమాట. లక్కీగా ఏంటంటే మీరు చెక్ చేసుకొని చూడండి. సో, ఒక మంచి పొజిషన్‌లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే చూడండి. ఒక ప్రెసిడెంట్ పొజిషన్‌లో ఉన్నోళ్ళని చూడండి. వాళ్ళు ఎంతసేపు ఇస్తానికే చూస్తా ఉంటారు. తీసుకుంటానికి చూడరు. ఈ పర్సను ఇది క్వాలిఫై అయితే ఇతనికి ఏమి ఇవ్వాలి? ఏమి ఇస్తే ఇంకొంచెం బావుంటాడు. ఇవ్వటానికే చూడగలుగుతాం. ఇవ్వటానికి వాడే తొందరగా మనం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి, సో, ఎక్కువ మంది టీమ్ నిలబడడానికి మెయిన్ కారణం అదే అని చెప్తున్నారు. ఓకే. అండ్ సెవెంత్ వచ్చేసి మాట్లాడడం. టాకింగ్. సో, మాట్లాడడం అంటే ఏది పడితే అది మాట్లాడకూడదండి. అస్సలు కనీసం ఆలోచించకుండా చక్కమని మాట్లాడేయడం కాదు. ఏం చేయాలంటే ఏది జరిగినా, ఏం జరిగినా 80% మనం ఫస్ట్ వినాలి. 80% వినాలి. 20% మనం మాట్లాడాలి. కానీ ఇక్కడ మనం ఏం చేద్దాం, 100% మాట్లాడడానికే ఇష్టపడతాం. సో, మనకి టైమ్ ఇచ్చారు. సో, 2 మినిట్స్, 1 మినిట్స్ అని టైమ్ ఇచ్చారు. 1 మినిట్‌లోనే క్లోజ్ చేయాలి. ఇంక మొత్తం పూర్వోత్తరాలన్నీ మనం చెప్పక్కర్లా. సో, మనకిచ్చిన టైంని బట్టి మనం మాట్లాడుతా ఉండాలి. సో, ఇలాగ మనం మాట్లాడాలంటే ఎక్కడైనా సరే, క్లబ్‌లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో, టైమ్ ఎంతుంది దానికి తగ్గట్టుగా ఫస్ట్ మనం ఎక్కువ సేపు వినాలి. మనకు స్పీకర్ చెప్పింది గాని, లేదంటే అక్కడ వచ్చిన మన గెస్ట్‌లు చెప్పేది గాని మనం వినాలి. విన్న తర్వాత మనం మాట్లాడగలగాలి. ఓకే. అండ్ ఎయిత్ వచ్చేసి అచీవింగ్. దేన్నన్నా అచీవ్ అవ్వాలి అంటే, ఏదన్నా సాధించాలి అంటే 20% కలగనాలి. 80% పని చేయాలి. చాలా మంది ఎక్కువగా ఏ పని చేయకుండా ఎక్కువ కలలు కంటూ ఉంటారు. నేను చూడు రాత్రికి రాత్రి అదైపోతాను. సో, తర్వాత ఇదైపోతాను, తర్వాత అదైపోతాను. ఏమీ అవ్వం. అలాగే ఉంటాం. ఎందుకు అంటే అచీవ్ సాధించాలి అంటే 80% వర్క్ అండి. మనం చేసే పని. పని ఎక్కువ చేయాలి. కలలు, డ్రీమ్స్ అనేది తక్కువ కనాలి. 20%
మనం చేసామో, మన లైఫ్‌లో ఉండే ఈ 8 కూడా, ఈ అష్టచక్ర 8 అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా మన బాడీలో బాగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఇంకా మనల్ని కదపాలన్నా, మనతో ఇదవ్వాలన్నా జరగని పని. హెల్త్ బలంగా ఉంది. ఎవ్రీడే ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ప్రతిరోజు ప్రతి దాని నుంచి కూడా నేను నేర్చుకుంటున్నాను. ఎవ్రీడే నేను సంతోషంగా ఉంటున్నాను. సో, నా చుట్టుపక్కలోళ్ళతోటి, నా సరౌండింగ్ తోటి మంచి సంబంధాలున్నాయి. చక్కగా విని నేను మాట్లాడగలుగుతున్నాను. ఇంకేం కావాలో లైఫ్‌లో ఒకసారి ఆలోచించాను. అర్థమైందా లేదండి? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లాస్ట్‌దొచ్చేసి మనం చుట్టూ ఒక ముగ్గురు మాత్రం మనం మర్చిపోకూడదని అంటారు. జీవితంలో మనం ఈ ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్తున్నారు. ఎవరా ముగ్గురు? ఎందుకు మర్చిపోకూడదు వాళ్ళని? అంటే ఏం లేదండి. సో, మనం ఏమనుకుంటామంటే లైఫ్‌లో మనకు జరిగినయి అన్నాటిలిని చూసి కూడా చ ఆడిలా చేసాడు, ఈడిలా చేసాడు, ఆడలాంటోడు, ఈడిలాంటోడు ఇలా అని అంటా ఉంటాం. ఇది కాదు మనం చూడాల్సింది. ఇది కాదు మనం చూడాల్సింది. అంటే మన ఆలోచనల యొక్క పరిధి ఎంత గొప్పగా ఉండాలంటే అంత గొప్పగా ఉండాలి. అంటే మనం ఎవరి మీదైనా నిందేయడానికి చాలా తేలిక. సో, వేరే వాళ్ళ మీద ఈ తప్పు నేను చేయలేదు, పలానోడు చేశాడు. చేయడం చాలా తప్పు. చేయడం చాలా తేలిక. కష్టమైంది ఏంటి అంటే, మన తప్పును మనం ఒప్పుకోవటం చాలా కష్టమైంది. ఒక్కసారి ఒప్పుకొని చూడు ఎలా ఉంటదో. చాలా హ్యాపీగా ఉంటది. ఇంకోసారి తప్పు చేయకుండా జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతదని చెప్తున్నారు. ఓకేనా? సో, మన జీవితంలో ఈ ముగ్గురిని మర్చిపోకూడదు. ఎందుకంటే, ఈ ముగ్గురు వల్లే మన లైఫ్‌లో ఉన్నత స్థానానికెళ్తాం. కానీ ఈ ముగ్గురు లేకుండా హైలీ ఇంపాసిబుల్ అండి. మనం వెళ్ళలేం. ఓకే. ఎవరా ముగ్గురంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఇన్ని కష్టాలు పడటానికి కారణం ఎవరు? అది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఇన్ని కష్టాలు పడటానికి కారణం ఎవరు? ఎవరో ఒకళ్ళు అయ్యుంటారు. మేబీ అది మన పరిస్థితులే కావచ్చు, మన సరౌండింగ్ పీపులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, మన ఇన్ని కష్టాలు పడటానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసుకున్నాం. అప్పుడేం చేయాలి మనం? ఈ కష్టాలను అధిగమించాలంటే ఏం చేయాలని చెప్పి, ఈ కష్టాలను అధిగమించే ఆలోచన నాకొచ్చినప్పుడు, దీన్ని నేను అధిగమిస్తున్న ప్రతిసారి కూడా నేను ఎదుగుతున్నాననుకోండి, మరి నేను ఎదగడానికి కారణం ఎవరు? ఈయనే కదా! ఈయనే కష్టపెట్టకపోతే, నేను సోమరిపోతులాగా అక్కడే ఉండేవాడినేమో. కాబట్టి మనం ఎంతసేపు కూడా మన కష్టాలకి కారణమైన వ్యక్తిని ఒక పాజిటివ్‌గానే గుర్తుపెట్టుకొని, థాంక్ యూ సో మచ్. నువ్వు నిజంగా ఆ రోజు నన్ను కష్టపెట్టకపోతే, ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదేమో. సరిపోదా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సక్సెస్. కాబట్టి మన కష్టాలకు కారణమైన వ్యక్తిని మనం మర్చిపోకూడదు. రెండోది, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం వదిలేయకుండా, మనల్ని వదలకుండా మన దగ్గర ఉన్న వాళ్ళని కూడా మర్చిపోకూడదు. ఎందుకని? మన దగ్గర సుఖాలున్నప్పుడు, సంతోషాలున్నప్పుడు, డబ్బున్నప్పుడు అందరూ వచ్చేస్తారు. కానీ మరి నిజమైన వ్యక్తులు ఎవరు అని తెలుస్తది. ఎప్పుడు తెలుస్తది? సో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం వదలకుండా మన దగ్గర అలా నిలబడి, సో, మనం మళ్ళీ బెటర్ అయ్యే వరకు కూడా మనతో పాటు ఉండే వ్యక్తి. సో, ఈ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకని? నిజంగా మన కష్టమొచ్చి కృంగిపోతా ఉంటే, వదిలేయకుండా అలా నిలబడ్డాడు. తనేం అక్కర్లేదు. నువ్వు చేయగలవు, నువ్వు చెందగలవు అనే ఒక సపోర్ట్ ఇచ్చి అలా ఉండగలిగాడు. అలాంటి వ్యక్తులను కూడా మనం జీవితంలో మర్చిపోకూడదు. ఈ రోజునాడు మనం చిన్నప్పుడు చూడండి, తల్లి పిల్లల్ని నడిపిస్తా ఉంటది. నడిపించినప్పుడు ఆడు కింద పడిపోతా ఉంటాడు. కానీ తల్లి ఏం చేస్తది మళ్ళీ ఆడిని పైకి లేపుద్ది, నుంచోబెడతది, నడిపిస్తా ఉంటది. మళ్ళీ ఆడికి నడకొచ్చే వరకు ఆ తల్లి వదలదు. ఓకేనా? అంత ప్రేమ. వన్స్ నడకొచ్చిన తర్వాత, నా కాళ్ళతో నేను నడిసాను, పొగరుపోకూడదు. చిన్నప్పుడు నీ తల్లి నువ్వు పడిపోతున్నప్పుడు వెంటనే నిన్నెత్తుకున్నది నీకు తెలీదు. సో, నిన్ను నిలబెట్టింది నీకు తెలీదు. నువ్వు పరిగెడుతున్నప్పుడు మురిసిపోతుంది నీకు తెలీదు. నువ్వు నడుస్తున్నప్పుడు నీకెక్కడ ఏమవుతదో అని భయంతో ఉండి చూసే విధానం నీకు తెలియలేదు. వన్స్ ఈరోజు నువ్వు పరిగెట్టేటప్పటికి నువ్వేమనుకుంటున్నావంటే, నా కాళ్ళతో నేను పరిగెడుతున్నాననుకుంటున్నావు. తప్పు. కాబట్టి ఇక్కడ మనం ఆ టైంలో మనకు నడక లేని టైంలో, అంటే ఆ టైంలో మన కష్టాలున్నప్పుడు మనల్ని వదిలేయకుండా అమ్మ మన పక్క నుండి ఎలా అయితే నిలబెట్టిందో ఆళ్ళని కూడా మనం మర్చిపోకూడదు. సో, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం వదిలి వెళ్ళకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అది భార్యే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, ఎవ్వరైనా సరేనండి. చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ మూడోది, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసేవాళ్ళు. సో, మనం ఎక్కడైతే ప్రాబ్లమ్స్‌లో ఉన్నామో, ఆ వచ్చే ప్రాబ్లమ్ మేబీ ఏంటంటే, హెల్ప్ అంటే డబ్బు కాదండి. డబ్బే కాదు. డబ్బు కన్నా పవర్‌ఫుల్ ఏంటంటే, మాట సాయం. ఒక భరోసా. నేనున్నాను. నీకేం పర్వాలేదు అని ఒక భరోసా ఇవ్వటం కూడా చాలా పవర్. సో, ఇక్కడ ఎప్పుడైతే మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసేవాడిని కూడా మర్చిపోకూడదు. ఈ ముగ్గురిని మనం మర్చిపోకుండా ఉంటే, జీవితంలో చాలా గొప్పగా ఎదుగుతామని చెప్తున్నారు. అంటే సో, మనకి ఈరోజు ఇన్ని కష్టాలు ఉండడానికి కారణం ఎవరో తెలిసింది. ఆడి వల్ల మనం గ్రో అయ్యాం. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం వదిలేయకుండా ఒక వ్యక్తి నిలబడ్డాడు. అతని వల్ల కూడా మనకు సపోర్ట్ ఉంది కాబట్టి, అంటే ఒకళ్ళకొకళ్ళ బలం, సపోర్ట్ ఉన్నాం కాబట్టి మనం కూడా గ్రో అయ్యాం. అదే విధంగా మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి హెల్ప్ చేశాడు. ఇలా చేసుకో బెటర్‌గా అవుతావు. ఇలా చెందు నువ్వు బావుంటావు. ఇలా చెయ్యి ఇది అని మనకు ఒక మాట సాయం చేశాడు.
ఆ వ్యక్తిని మనం మర్చిపోకూడదు. ఆ వ్యక్తి ఆ చెప్పిన మాట వల్ల ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఈ ముగ్గురిని ఎప్పుడైతే మనం మర్చిపోలేదో అప్పుడు మనం తెలియకుండా మంచి ఉన్నత స్థానానికెళ్తాం. అంటే లైఫ్‌లో మనకు ఎదురైన పర్సన్‌లో ఎవ్వరు కూడా నెగెటివ్ లేరు. చెక్ చేసుకొని చూస్తే అందరూ కూడా మనం ఎదగడానికి ఉపయోగపడ్డవాళ్ళే గానీ, ఏ వ్యక్తి వల్ల నేను నష్టపోలా. ఎప్పుడు నేను నష్టపోతాను అంటే, నా కష్టాల కారణమైనోడిని ఆడిని ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తా ఉంటాను చూసారా? నేను ఎదగడం కోసం ఆలోచించట్ల. వాడిని ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తా ఉంటాను. ఆ క్రమంలో నేను కోల్పోతాను చాలా. సేమ్ అదే విధంగా నా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను వదిలివేయకుండా, నా భార్యే కావచ్చు, నా పిల్లలే కావచ్చు, నా స్నేహితులే కావచ్చు ఎవరైనా నన్ను వదిలేయకుండా అలా నిలబడ్డారు చూసారా? వాళ్ళని ఎప్పుడైతే నేను ఇంకా ఇరకాటంలో పెడుతున్నానో, ఇంక నన్నెవరు కాపాడలేరు. సో, మూడోది మన కష్టాల్లో మనకు హెల్ప్ చేయడానికి మన కోచ్. సో, మనకు ఫోను చేస్తున్నారు. వాళ్ళు లిఫ్ట్ చేయట్ల. వాట్సాప్ కాల్ చేస్తున్నారు. వాళ్ళు లిఫ్ట్ చేయట్ల. సో, వాయిస్ మెసేజ్‌లు పెడుతున్నారు. రెస్పాండ్ అవ్వట్ల. దాని అర్థం ఏంటి?